హాయ్ నేను వంటగది ముచ్చట్లు పొగడ్త విలువ. అవంతిపురం రాజు శశిశేఖరుడు తన ఉద్యోగాలను ఏనాడు నవ్వుతూ మాట్లాడేవాడు కాదు. రాజు చెప్పిన పని సక్రమంగా పనిలో సృజనాత్మకంగా చూపించిన వాళ్ళని పొగిడేవాడు కాదు. తరచూ కాకపోయినా బాగా పనిచేసే వాళ్ళని ఒకసారి పొగడండి, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడండి, అప్పుడప్పుడు మెచ్చుకోండి, పని మరింతగా బాగా చేస్తారు అని రాణి అనేది. పొగిడితే గర్వం తలకెక్కుతుంది, అయినా ఖజానా నుంచి వాళ్లకు జీతభత్యాలు ఇస్తున్నాం అనేవాడు. ఒకరోజు రాజు దేశ సంచారం చేస్తూ పెద్దరాజు పెద్దమ్మ ఇంటిని భోజనం కోసం దిగాడు. పెద్దమ్మ ప్రేమగా పంచభక్ష పరమన్నాలు చేసి పెట్టింది. ఆహా, ఈ భోజనం ఎంత రుచికరంగా ఉంది, మహల్లో కూడా ఏనాడు ఇంత రుచికరమైన భోజనం తినలేదు మనసులో అనుకొని వెళ్ళిపోయాడు. రాజు తిరుగు ప్రయాణం మళ్ళీ పెద్దమ్మ దగ్గరికి భోజనం చేయడానికి వచ్చాడు. ఈసారి భోజనం వంటకాల్లో ఏమంత రుచిగా లేవు. పెద్దమ్మ పెట్టడంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. 4 మెతుకులు తిని చెయ్యి కడుక్కున్నాడు. భోజనం ఇంత తేడా ఎందుకు వచ్చిందని రాజుగారికి అర్థం కాలేదు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.